లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది మిలిటరీ డిఫెన్స్ రోబోట్ ని కనిపెట్టిన ద గ్రేట్ హంటర్ వేక్. ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే మాక్సిమం ఓవర్ డ్రైవ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు మాక్సిమం ఓవర్ డ్రైవ్ ని చూపించబోతున్నాం. ఈ కళ చాలా అద్భుతంగా ఉంది. సరేనా, మనం పని చూద్దాము. ఈ ప్రపంచానికి ఒక తెలివైన వాడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇప్పుడు నా పని అయిపోయింది. మనం ఏం తప్పు చేస్తాం? దీన్ని ఏ యాంగిల్లో చూసినా కూడా బుక్లో ఉన్నట్టుగా లేదా? నేను ఏం తప్పు చేశాను? నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. ఇందులో ఎలా ఉందో అలాగే కదా చేశాను. ఇది చాలా బేసిక్ మోడలే కదా. అలా అయితే ఇందులో చాలా మార్పులు చేస్తేనే అది మారుతుంది. దీన్ని చూడడానికి 1000 ఓవర్ లాగా ఉంది. సరే, ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే తమ్ముడు, నాకు నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వు ఏమనుకుంటున్నావు? పర్వాలేదు, వదిలివే. మనకి అసలు టైం బాగలేదనుకుంటాను. వీటిని పెట్టి మనం ఏదైనా ఒక టెస్ట్ చేసి చూడాలి. బాగుంది. ఓకే, ఏది చేయకో. ఏ రోబో, వాడి సంగతి చూడు. ఏంటది? ఇక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది. దీన్ని మీరే తీసుకోవచ్చు. క్యాండీ ఫ్రూట్స్ ఎవరికి కావాలి? నువ్వు అక్కడే కాస్త ఉండు. ఇది 50 రూపాయలే. నా దగ్గర డబ్బులు అడుగుతున్నావా? రోబో, వీడి సంగతి చూడు. నన్ను ఏం చేయకో, అది నా దగ్గర ఇవ్వు. ఏం చేస్తున్నావు? వెళ్ళకు, ఆగు. ఏంటి రోబో చూస్తున్నావు? ఆ డాగిని అటాక్ చేయి. ఇప్పుడు చూసావా నువ్వు ఎలా భయపడి పారిపోతున్నావో? నువ్వు నాతో రా. 2 బండోళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి చూసుకుందాం రా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? హంటర్ వేక్. ఒరే, ఆ ఎలుక బంట్లు ఎక్కడున్నారో చెప్పు. ఒరే, నిన్నరా? ఒరే రోబో, వాడిని వెళ్ళి అడ్డుకో. సరే, నువ్వు ఎక్కడికి పరిగెత్తాలని అనుకుంటున్నావు? హే రోబోట్, ఈ సర్కస్ అంతా వెళ్ళి వెతుక్కో. వాళ్ళు లేకపోతే సర్కస్ ని ఒక దారి చేద్దాం. త్వరగా వెళ్ళు. వీడు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. కానీ ఒక్కొక్క విషయమే, వీడు పాత మోడల్ గా ఉన్నాడు. వీడిని కొత్త మోడల్ కి మనం త్వరగా మార్చేసేయాలి. దానికంతా ముందు ఒక పాత పగని ముగించాల్సిన సమయం వచ్చేసింది. ఏంటిది? నటాషా, లూయి, హరరే, ఇక్కడ ఏం జరుగుతుందిరో? బబ్లు, డబ్లు, మంచి వాళ్ళం ఎక్కడికి వచ్చారు. ఇంటర్వ్యూకి ఏదో ఒకటి తీసుకొచ్చాడు. చూడ్డానికి అది రోబోట్ లా అనిపించింది. సర్కస్ ని ఇలా చేసేసి లోయని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నిజంగానా? వాడు చాలా ఓవర్గా చేస్తున్నాడు. అవును, వాడిని ఊరికే వదలను. ఓకే తమ్ముడు, నీకు గుర్తుండాలి. ముందు ఎలాగైనా సరే లూయిని బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత రోబోట్ ని అంతం చేయాలి. మన ఇద్దరం ఒకటి కలిసి ఆ ఎలుక బంటల్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ తర్వాత నేను అనుకునిందంతా చేస్తాను.
విక్కీ ఇంత ఇంట్రెస్ట్ గా పనిచేస్తాడని నేను అనుకోలేదు. సరిగా చెప్పావు. సరేరా, లూయిని తీసుకురావడానికి ఇదే సరైన సమయం. లూయి, లూయి నువ్వెక్కడున్నావు? లూయి ఎక్కడ ఉన్నావు? ఏంటి ఇది ఎలా కింద పడింది? దీన్ని తప్పుగా ఫిక్స్ చేసామా? ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలో ఏం తెలియట్లేదా? చేస్తున్నాడు? ఒక్క నిమిషం, ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ బుక్ ని ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇదేనా విషయం? వీడు రోబోట్ ని అప్డేట్ చేయడానికి దీన్ని చూస్తున్నాడు అనుకుంటా. ఈ రోబోట్ 7 రకంగా పనిచేస్తుందా? అది ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడే కదా పెట్టాను. రే అన్నయ్య, నీ చేతులుండే బొక్కైనే వాడు వెతుకుతున్నాడు రా. భయపడుకో, నా దగ్గర ఐడియా ఉంది. నువ్వు భయపడకుండా నన్ను నమ్ము తమ్ముడు. ఇదిగో నాకు కావాల్సింది ఎక్కడ ఉంది? ఇదెందుకు నాకు తలకిందలుగా తెలుస్తుంది? ఇది నా రోబోట్ కావాల్సిన డిజైన్ కాదు కదా. ఏంటి ఏమీ అర్థం కావట్లేదు. ఈ బుక్ కూడా అబద్ధం చెప్తుంది. రే అన్నయ్య, లూయి గొంతు అటువైపే వినపడిందిరా. అలాగా, సరేరా వెళ్ళి చూద్దాం. లూయి లూయి, మనం లోపలికి వెళ్ళి సరే చూద్దాం. రా తమ్ముడు. హే, దిగులు పడకు లూయి, నేను మేం కాపాడతాం. ఇదంతా మీ వల్లే జరిగింది. మీ నుంచే వాడు నన్ను పట్టుకున్నాడు. నేను మిమ్మల్ని కాపాడాం కదా. సరే వాడి దగ్గర ఉన్న రోబోట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. సరే ఓకే. దొరికిపోయారు. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓ, అలాంటి ఇదేనా? ఈ రోబోట్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? వాడిని అలాగే చూస్తూ ఉండు, మనం చివరి దాకా దొరికిపోము. నువ్వు బాగా కామెడీ చేస్తున్నావు. ఇలా చేస్తావని నేను అనుకోనే లేదు. నన్ను చూసి నవ్వకండి. దొరికిపోయారు. ఏంటిది? వీడి దెబ్బ ఒక్కొక్కటి చాలా పెద్దదిగా ఉంది. చెప్పాను కదా. ప్రోగ్రామ్ని మార్చబోతున్నా. ట్రాన్స్ఫర్మేషన్ జరగనివ్వు. ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషనా? అలాగే ఉండు. రండి. ఆగో, నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే కదా ఉన్నావు. లేదు, వీడు చాలా ఎత్తుగా ఉన్నాడు అనుకుంటాను. తను కళ్ళు కూడా రెడ్ కలర్ లో మారింది. ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్. నవ్వడం ఆపండి. అరే మనం దొరికిపోయావు. దేవుడా, నన్ను మాత్రం కాపాడు. అన్నయ్య, ఏంటి అసద్దాం? అది మీ ఇద్దరేనా? త్వరగా ఇద్దరు లేవండి, మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. పరిగెత్తకండి రా, ఆగండి. ఇప్పుడు నేను ఎందుకు పరిగెత్తాలి? నా దగ్గర ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. హే రోబోట్, వాళ్ళని వదిలిపెట్టకు. ఇప్పుడో వెళ్ళు. అదిగో అక్కడికి వెళ్తున్నాడు చూడు. హాయ్ డార్లింగ్, నాతో డాన్స్ ఆడాలని అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? అవును, అలాగే నాతో వచ్చి డాన్స్ ఆడు. హాయ్ స్వీట్ హార్ట్, నాతో డాన్స్ ఆడు. అరే వద్దు, చేపట్టుకోకు, నాకు నొప్పిగా ఉంది. అరే చాలు, నువ్వు డాన్స్ ఆడించాలు రాబో. వాడు చేసిన అప్గ్రేడ్ ని నేను బ్యాలర్ సెక్చర్ గా మార్చేశాను.